చాలామంది చాలా విషయాలు జ్యోతిబా పూలే గారి యొక్క చేసినటువంటి సేవలు, వారు చూపినటువంటి ఆశయాలు, వారు ఆ రోజుల్లో ఏ విధంగా మరి మహిళా విద్య గురించి కావచ్చు, కుల దురహంకారం గురించి కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసి వితంతువులకు సంబంధించి మళ్ళీ వివాహాలు జరిపించాలనే ఒక కార్యక్రమాలు తీసుకోవడం కావచ్చు, అనేక కార్యక్రమాలు తీసుకొని వారు ఆ రోజు జాతిని ఒక సంఘటితం చేసి మరి ఆ రోజు ఉన్నటువంటి మూఢనమ్మకాలను ప్రారంభంలో ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి వారు 200 సంవత్సరాల క్రితం పుట్టిన గొప్ప వ్యక్తి. మరి ఆ రోజుల్లోనే ఇంత గొప్ప కార్యక్రమాలు తీసుకున్నారంటే మరి నిజంగా కూడా వారిని మనము జన్మలకు కూడా వారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజుల్లో వారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మహిళలకు విద్య విషయంలో కావచ్చు, వితంతువులకు మళ్ళీ వివాహాలు జరిపించే విషయంలో కావచ్చు, అదేవిధంగా కులం దురహంకారాన్ని మరి రూపుమాపడంలో కావచ్చు, అనేక విషయాల్లో వారు ఆదర్శంగా నిలిచారు. కాబట్టి వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు కూడా మరి ఆ రోజుల్లో మహిళల విద్య గురించి ఏ విధంగా ప్రయత్నం చేసిండ్రు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వాటిని అధిగమించి వారు ఆ రోజుల్లో సమాజానికి ఒక దశను చూపించినటువంటి గొప్ప మహాత్ములు. కాబట్టి ఆ రోజుల్లోనే వారికి మహాత్మా అనే పేరు వచ్చింది. కాబట్టి వారి జయంతిని జరుపుకోవడం అంటే మనము మరి మనము గౌరవించుకున్నట్టుగా ప్రతి సంఘం వాళ్ళు, ప్రతి సమాజం వాళ్ళు వారు చూపినటువంటి ఆలోచనలు, వారు చూపిన ఆశయాలను కొనసాగించడానికి ఒక శపథం తీసుకొని రాబోయే రోజుల్లో ఈ సమాజంలో ముందుకు కదలని చెప్పి కోరుకుంటూ, ఇంకా ఎక్కడెక్కడైనా చిన్న దురాగతరాలు కానీ లేకపోతే ఏదైనా అరాచకాలు జరిగితే వాటిని అడ్డుకొని తప్పకుండా కూడా ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మరి కుల మతం లేని విధంగా అందరం కూడా కలిసిమెలిసి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ సమావేశంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి మాట్లాడే అవకాశం కల్పించిన సభాధ్యక్షులకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలతో ముగిస్తాను. దాదాపు 200 సంవత్సరాల క్రితం మరి ఆనాడు అంటరానితనం, మరి అదేవిధంగా కుల వివక్ష, అనగారినటువంటి పరిస్థితులలో మరి ఆనాడు చదువే అన్నిటికీ మూలం. అంటరానితనం కావచ్చు, సతీ సహగమనం కావచ్చు, ఇవన్నిటి కూడా మూఢనమ్మకాలు, చదువు లేకపోవడం, కొన్ని వర్గాల యొక్క పెత్తనం, ఇవన్నిటిని కూడా రూపుమాపాలంటే అన్నిటికీ మూలం చదువు అని ఆ రోజు ఎన్నో ఒత్తిళ్ల మధ్యలో, ఎన్నో ఇబ్బందుల మధ్యలో మరి ఆ రోజు చదువుకి మరి ఆ రోజు చదువుకు అందరినీ దగ్గర చేసి మరి చదివే అన్నిటికీ మూలాధారం అని చెప్పి గుర్తించినటువంటి గొప్ప మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి వారు చూపించినటువంటి బాటలో వారి సతీమణి కూడా మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చదువు నేర్పించడం జరిగింది. ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడైనా మనము మరి నాగరికతకు దగ్గరగా ఉండాలా. ఈ ప్రపంచము అన్నిటికి కూడా తెలివి అనేది ముఖ్యం. కాబట్టి ఆ చదువే ఎప్పటికైనా మూలాధారం. 200 సంవత్సరాల కింద గుర్తించి మరి వీటన్నిటిని కూడా రూపుమాపుతూ చదువుకోవడానికి మార్గం సుగమం చేసి మరి ఆనాటికి ఆదర్శంగా మరి ఎన్నో ఒత్తిళ్ల మధ్య తీర్చిదిద్దినటువంటి జ్యోతిరావు పూలే గారు అందుకే మహాత్ముడయ్యాడు. మరి వారి ఆశయ సాధన కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు చూపించినటువంటి బాటలో పయనిస్తూ ఈరోజు భారతదేశం అగ్రగామిగా ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా మరి వారు సుతారు లచ్చన్న ఒక చిన్న కాగితం మీద శాతవాహన యూనివర్సిటీ ముందు జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలని ఆ రోజు శ్రీధర్బాబు గారు మంత్రి ఉన్నప్పుడు వారు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే 2014 కంటే ముందు ఆ రోజు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దాని తదనంతరం పొన్నం ప్రభాకర్ గారు కూడా దానికి సంబంధించి పూర్తి సహకారం అందించడం జరిగింది. మొన్న మరి అది మొత్తం రైలింగ్ అంతా ఊడిపోయి మొత్తం ఎక్కడికక్కడ ఊడిపోయినటువంటి పరిస్థితులలో మనము మా సూడా చైర్మన్గా నాకు ఈ అవకాశం తప్పకుండా మీరు చేయాలన్నప్పుడు దానికి దాదాపు 20 లక్షలు వెచ్చించి పూర్తి స్థాయిలో దాని బ్యూటిఫికేషన్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఏ చదువుల కోసం అయితే, ఏ అనగారిన వర్గాల కోసం అయితే మరి వారు ఆదర్శంగా ఉండి వారు తీర్చిదిద్దిలో ఆ చదువుల తల్లి యూనివర్సిటీ ముంగట ఉన్నటువంటి వారి విగ్రహానికి తప్పకుండా బ్యూటిఫికేషన్ కావచ్చు, ఇంకా మిగతా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో
ఇక్కడ మేయర్ గారు ఉన్నారు, డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు ఉన్నారు, కలెక్టర్ గారు, ఇంకా రాబోయే రోజుల్లో చాలా ప్రాంతాల్లో ఇంకా ఇటువంటి ఆదర్శమూర్తులకు మనం తప్పకుండా విలువనిచ్చి మరి తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం. ఆనంద్ ఇది లింగంపల్లి మన కోసం తీసుకొచ్చి పంచడం జరిగింది. జ్యోతిబాపల్లి ఆలోచన విధానము, అంబేద్కర్ ఆలోచన విధానం ఎలా ఉంది, అందుకోసం సమాజాన్ని ఎల్లేడ్ చేయడంలో భాగంగా ఈ పుస్తకాల పంపిణీ జరుగుతుంది. ఇంకా బడుగు బలహీన వర్గాల గురించి, దళితుల గురించి, గిరిజన వర్గాల గురించి 200 సంవత్సరాల క్రితం ఆయన జన్మించి ఆయన సమాజంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, గొప్ప సంఘ సంస్కరణ దిశగా అడుగులు వేసిన ఆ రోజుల్లోనే సమాజంలో జరుగుతున్న కుల వివక్షను ఎదిరించిన పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారని తెలియజేయడం జరుగుతుంది. ఆ రోజు వారి భార్య గారు సావిత్రిబాయి గారితో కలిసి భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను నెలకొల్పడం జరిగింది కలకత్తాలో. ఆ రోజుల్లోనే మహిళలకు విద్యను సమాన హక్కులు కల్పించాలని పోరాడిన యోధుడిగా, గొప్ప సంఘ సంస్కర్తగా మహాత్మాగా జ్యోతిరావు గారు పూలే గారు నిలవడం జరుగుతుంది. సమాజంలో విద్య ద్వారా జ్ఞానం ద్వారా వికాసం అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి, ఆ దిశగా సమాజంలో పనిచేసిన వ్యక్తి, విద్య ద్వారా సమాజ అభివృద్ధి దోహదపడుతుందని అప్పుడే నమ్మిన సిద్ధాంతం గురించి పోరాడిన వ్యక్తిగా పూలే గారిని మనం గుర్తు చేసుకోవాల్సిన రోజుగా ఈరోజు మనం జయంతి ఉత్సవాల్లో తెలపడం జరుగుతుంది. వారి విద్యాభివృద్ధికి మార్గదర్శిగా, అలాగే సామాజిక సంస్కరణలకు ప్రదాతగా వారు చేసిన సేవలు భారతదేశంలో ఇప్పుడు వారి సిద్ధాంతాలను మనం సంస్కరణలను ముందుకు తీసుకువెళ్తూ వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరం నడవాలని కోరుకోవడం జరుగుతుంది. మరొకసారి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది.